హైదరాబాద్ వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. రాజేంద్రనగర్, అమీర్పేట, హయత్ నగర్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బస్సులను యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు గుర్తించారు. పలు బస్సుల్లో ఫైర్ సేఫ్టీ కిట్లు లేనట్లు గుర్తించారు. మరికొన్ని బస్సులు ఫిట్నెస్ లేకుండానే నడిపిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆయా బస్సులపై చర్యలు తీసుకుంటున్నారు. స్పెషల్ డ్రైవ్లో ఇలా మళ్ళీ ఇది నా 4:30 స్టార్ట్ చేశాను కూడా. అయితే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక 40 బస్సుల వరకు తనిఖీ చేశాను. అందులో ఒక 7 బండ్లకేమో చలానా విధించాను. 3 బండ్లకేమో కమర్షియల్ గూడ్స్ తీసుకెళ్తున్నారు. ఒక 4 వెహికల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాళ్ళు లేదండి. ఇది రెగ్యులర్గా తనిఖీ ఇక్కడే చేస్తూ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్, ఫస్ట్ నుంచి 7th మధ్యలో చేస్తాం. ఈ అక్టోబర్లో కూడా అక్టోబర్ 6th వరకు కూడా ఇక్కడ తనిఖీ నిర్వహించారు ఆల్రెడీ. ఈ స్పెషల్ డ్రైవ్ వల్ల అంటే నిన్నటి నుంచి ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా తనిఖీ పెట్టింది. ఇప్పటివరకు ఎన్ని బస్సు? ఇప్పటివరకు 7 బస్సులకి కేసు ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఏసీ బస్సు క్లోజ్ విండోస్ ఉంటుందా, దానిలో రన్నర్ హ్యాంగర్ ఉందా లేదా తనిఖీ చేస్తుంది. అన్ని బస్సులు మాత్రం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. అది కూడా వర్కింగ్ కండిషన్ అంటే దానిపైన గ్రీన్ డయల్లో గ్రీన్ కనిపించాలి, అప్పుడు ఇట్ ఈస్ ఎన్ గుడ్ కండిషన్. అది ఒకటి. ఇంకోటి వీళ్ళు ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది ప్రతి వెహికల్, అది ఫంక్షనింగ్ అవుతుందా లేదా అని అది కూడా వెరిఫై చేస్తుంది. దాంతోపాటు ఎవ్రీ వెహికల్స్ హ్యావ్ వ్యాలిడ్ కవర్, పర్మిట్, ఫిట్నెస్ అండ్ ట్యాక్స్. ఇంకో డ్రైవింగ్ లైసెన్స్. స్పెషల్ డ్రైవ్లో ఇవాళ మేము మళ్ళీ పొద్దున 4:30 స్టార్ట్ చేస్తాం ఇక్కడ. అయితే ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ప్రైవేట్ ట్రావెల్స్ పై తనిఖీలు చేస్తున్నారు ఆర్టీఏ అధికారులు. అలాగే ఏవైతే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారో అటువంటి బస్సులపై చర్యలు కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మనం చూస్తూనే ఉన్నాం, కర్నూలులో జరిగినటువంటి ఈ బస్సు సంఘటన తర్వాత అంటే భారీ అగ్ని ప్రమాదానికి గురవటం, భారీగా మృత్యుల సంఖ్య పెరగడంతో మొత్తంగా ఒక్కసారిగా రవాణా శాఖ అప్రమత్తమైంది అన్నట్లుగానే చెప్పాలి. ఇదే నేపథ్యంలో నిన్నైతే చాలా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించినటువంటి రవాణా శాఖ ఈ రోజు కూడా ముమ్మరంగా 2వ రోజు తనిఖీలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి శివారు ప్రాంతాలు, హైదరాబాద్ లోకి వస్తున్నటువంటి ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, వాటిల్లో అంటే ఏ విధమైనటువంటి తప్పిదాలు ఉన్నాయి, ఒకవేళ ఏ విధమైనటువంటి చలాన్లు ఉన్నాయి, అవన్నీ కూడా వాటిని ఆరా తీస్తున్నారు. సేఫ్టీ ప్రికాషన్స్ అనేటువంటి పర్ఫెక్ట్ గా తీసుకున్నారా లేదా అనేటువంటిది అయితే మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు అయితే మాత్రం 120 పైగా బస్సులను అయితే మాత్రం తనిఖీ చేయడం జరిగింది. అందులో 10 వరకు బస్సులను సీజ్ చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. కొన్నిటికైతే మాత్రం భారీగా చలాన్లు విధించారు. 1,27,000 వరకు కూడా ఇప్పటి వరకు ఆర్టీఐ అధికారులు ఈ చలన్లు ఒక్క రోజులోనే వసూలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ తనిఖీలు కేవలం ఈ 2 రోజులకే పరిమితం కాకుండా ఇది ప్రతిరోజు ఇదే విధంగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తారు. ఏ విధమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అనేటువంటి తీసుకోకుండా ఉన్నటువంటి ట్రావెల్స్ పైన అయితే మాత్రం కొరడా జుల్పించడంతో పాటు పూర్తిగా వాటిని సీజ్ చేసి వాటి షెడ్లకే పరిమితం చేసే విధంగా కూడా ఇటు ఆర్టీఐ అధికారులు సిద్ధమయ్యారన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.